ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, మొత్తానికి ట్రంప్ 2.0 స్టార్ట్ అయిపోయింది. మరికొద్ది రోజుల్లో వైట్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నారు మన ట్రంప్ గారు. రైట్, మొత్తానికి ట్రంప్ గారు అయితే అమెరికా అధ్యక్షులు అయిపోయారు. కాబట్టి ఏంటి మనకున్న లాభం ఏంటి, మన దేశానికి ఉన్న ప్రయోజనం ఏంటి? ఎందుకంటే ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికైతే ఆయన అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కాబట్టి అమెరికాలో ట్రంప్ గెలవడం వల్ల అది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఏ విధంగా మైలేజ్ కాబోతోంది, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు అక్కడ ఏదైనా కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందా అంటే H1B వీసాలకు సంబంధించి కానీ, అక్కడ సిటిజన్షిప్కి సంబంధించి కానీ ట్రంప్ గారి వల్ల మనకి ఏదైనా వరగబోయేది ఉందంటారా? 4 years ఇంపీచ్మెంట్ తర్వాత వాళ్ళ కాంగ్రెస్ని అటాక్ చేసి వైలెంట్ అటాక్ చేసిన తర్వాత 5 months కన్విక్టెడ్ ఏది ఫలోని న్యూయార్క్లో. సో 2 times అటాక్ చేశారు ఆయన్ని. ఫిర్బీ మళ్ళీ అయినా కానీ ఆయన్ని ఎందుకున్నారు? ఎందుకంటే అక్కడ ఒక ఇది ఉంది, అక్కడ ఓన్లీ 2 parties ఉంటాయి, మనలాగా ఎక్కువ పార్టీస్ ఉండవు. సో అయితే ఇది కాకపోతే అది, ఎందుకంటే లేడీని యాక్సెప్ట్ చేయరు యుఎస్ లో. సో డెఫినెట్ గా ట్రంప్ భావాలను బట్టి ఆయన చెప్పే ఈ క్యాంపెయిన్ లో చెప్పేది వారిని ఆపేస్తానా అన్నాడు. అదొక మంచి పాజిటివ్. అట్లా చూసుకుంటే ఆయన బాగా మంచి థంపింగ్ మెజారిటీ వచ్చింది. అంటే జియో పొలిటిక్స్ చూసేదానికి ట్రంప్ రాడికల్ ఉన్నారు. ఎవరికి? ఇండియాకి, చైనాకి, రష్యాకి. ఎందుకంటే వారిని 1 dayలో నాకు ఒక టైం ఇస్తే 1 dayలో ఆపేస్తానని చెప్పారు ఆయన. ఆ ప్రెషర్ మనకి, ఆ వెస్టర్న్ కంట్రీస్ ప్రెషర్ మనకి తగ్గుద్ది, ఈ యుద్ధాలు ఇదైపోతాయి. సో అంటే శాంక్షన్స్ లిఫ్ట్ చేశారనుకోండి, బైడెన్ వచ్చినప్పుడు రష్యాకి మొత్తం శాంక్షన్ చేశారు. వాళ్ళ వరల్డ్ లో ఉన్న రిజర్వ్స్ అన్ని ఎక్కడ కూడా ఏమి చేయడానికి అవకాశమే లేదు. గోల్డ్ రిజర్వ్స్ కానీ, ఫారెక్స్ రిజర్వ్స్ కానీ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. సో అట్లాంటిది శాంక్షన్స్ ఎత్తేస్తే డెఫినెట్ గా అప్పుడు క్రూడ్ పడిపోద్ది. వాళ్ళు రిజర్వ్ చేసినప్పుడే క్రూడ్ పెరిగింది, అన్సర్టెనిటీ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆ క్రూడ్ తగ్గినప్పుడు జనరల్ గా మనకి క్రూడ్ మనకి ఎక్కువ అవసరం ఉంటుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇన్ఫ్లేషన్ తగ్గింది అనుకోండి, అన్ని మంచిగా ఉంటాయి. సో ఆయిల్ ఆటోమేటిక్ గా వీట్ తగ్గుతుంది. వీట్ రష్యా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది రష్యా. సో వాటి వల్ల మనకి బాగా బెనిఫిట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఏం చెప్పారు? 60% చైనా నుంచి ఇంపోర్ట్ చేసేది ఏదైనా కానీ 60% ట్యాక్స్ వేస్తా అని చెప్పారు. జనరల్ గా ఇండివిజువల్ గా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయొచ్చా అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. MFN అని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉంటుంది. అది WTOలో ఉన్న నేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో వీటిల్లో ఉన్న ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒక కంట్రీకి ఎంత ఇచ్చారో ఆ వేరే కంట్రీ కూడా అదే బెనిఫిట్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఈ మన ట్రంప్ ఏమనుకున్నారంటే స్నాచ్ చేసేద్దాం, దాని నుంచి బయటికి పంపించేద్దాం ఉద్దేశం ఆయనకు ఉంది. సో అందుకనే 60% పెంచుతాను అనే ఉద్దేశంతో చెప్పారు. 60% అంటే మరి కొన్ని ఇండియాలో కూడా మనకి కొన్ని ఉంటాయి, మనకు కూడా కొన్ని మనం ఇంపోర్ట్ చేస్తాం, ఆ ఎఫెక్ట్ మన మీద కూడా కొంత పడచ్చు. సో అది ఎంతవరకు మనకు ఇస్తారు, లెవరేజ్ ఇస్తారు అనేది చూడాలి. అంటే మన డీలింగ్స్ బట్టి ఉంటుంది. సో మన ప్రైమ్ మినిస్టర్ కానీ, ఆ ప్రెసిడెంట్ ఆయన కానీ ఇద్దరికి మంచి లింక్లే ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్ అంటే నెగిటివ్ బాగా ఏం లేదు, కానీ కొంచెం ఒక డౌట్ ఉంది మనకి, ఏ విధంగా చూస్తారు, ఏ యాంగిల్లో చూస్తారు అనేది ఉందండి. నెక్స్ట్ యుఎస్ ట్రేడ్ చైనా అది దెబ్బతింటోంది. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చైనా నుంచి తీసుకుంటారు యుఎస్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇప్పుడు ఎక్కడికి పోవాలా? ఇండియాకి వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకి డీలింగ్ బాగుంది కాబట్టి డెఫినెట్ గా మనకు వస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ చూసాం అనుకోండి, 205 billion లాస్ట్ ఇయర్ మనం పంపించాం అక్కడికి, ఎక్స్పోర్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు H1B తీసుకుందాం. H1B ఆయన 2016లో H1B 10% ఉంది. ఫస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు 24%కి వెళ్ళింది. అంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇది చేయాలి, ప్రమోట్ ఎక్కువ చేయాలి. సో నాన్ లోకల్స్ కి ఇది చేయాలనే ఉద్దేశంతో అప్పుడు బాగా చెప్పారు. ఇది ఆయనకి సెకండ్ టైం.
థర్డ్ టైం లేదు, Hmm. వాళ్ళకి 2 టర్మ్సే 2 ఉంటాయి. టర్మ్స్. డెఫినెట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ లో H1Bని కొంచెం చూస్తాను లేదా ఇది చేస్తానని చెప్పాడు, కానీ రియల్ గా మళ్ళీ సీట్లోకి వచ్చిన తర్వాత January 28th మళ్ళీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇండియాకి అంత యాంగిల్లో చేయకపోవచ్చు అనే ఉద్దేశం ఒక కార్నర్ ఉంది. ఎందుకంటే డీలింగ్స్ బాగున్నాయి కాబట్టి వేరే కంట్రీస్ తో డీడాలరైజ్ అవుతోంది, చైనాతో కట్ అవుతుంది. సో డెఫినెట్ గా మనకి మంచిగానే ఉండొచ్చు, మంచిగానే చేయొచ్చు అనే ఉద్దేశం. సో ఇప్పుడు ఫార్మా తీసుకున్నాం అనుకోండి, ఫార్మా మనకి 10% ఎక్స్పోర్ట్ చేసాం. ఆయన ఏం చెప్పారంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇండియాలో చేసిన డ్రగ్స్ అక్కడికి వస్తే 5 times మోర్ కాస్ట్ ఉంది. సో ఆ కాస్ట్ తగ్గిస్తా అని చెప్పారు. అంటే ఏమవుతుంది, మన ఫార్మా కంపెనీస్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ రేట్లు తగ్గిపోతాయి కదా, ఆ ఫార్మా కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత సోలార్ ఏమో మనకి వారే ఇంజనీర్స్ వచ్చింది, చైనా నుంచి 60% ట్యాక్స్ వేస్తున్నారు. సో డెఫినెట్ గా అది మనకి ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆటో తీసుకుంటే ఆటోలో ఈజ్ ప్రో అబౌట్ ఫజల్ ఫ్యూయల్ ఎగెనెస్ట్ ఈవీస్. ఆయనకి ఈవీస్ కి ఎగెనెస్ట్ గా మాట్లాడారు క్యాంపెయిన్ లో. సో డెఫినెట్ గా ఈవీస్ కి కొంచెం నెగిటివ్ ఉంటది, ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు ఆర్కే ఫోర్జింగ్ అని, ఇవి స్పేర్ పార్ట్స్ అక్కడికి పంపిస్తారు. సో అలాంటి కంపెనీలు కొంచెం ఇదవుతాయి. అంటే ఆటోలో కొన్ని కంపెనీస్ మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాళ్ళు చైనా నుంచి ప్రొటెక్షన్ చేసేది మన దగ్గర చేసి స్పేర్ పార్ట్స్ మనం చేసినప్పుడు డెఫినెట్ గా అది కొంచెం ఇదవుతుంది. మేజర్ గా కొంచెం ఆటో కొంచెం 30% 40% మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆటో చూస్తే 27 ఎక్స్పోర్ట్స్ చేసాం, 27%. ఈవీ దెబ్బతింటుంది అన్నాం, ఆయన అంత ఫరిగా లేరు. సో దానివల్ల మనకి బాగా ఎఫెక్ట్ వస్తుంది. Class 8 ట్రక్స్కే ఆయన సపోర్ట్ చేస్తారు, ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేది. అదే భారత్ ఫోర్జ్ కానీ ఆర్కే ఫోర్జ్ కానీ బాగా పనికి వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి అనుకోండి, ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగితే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్లు పెంచారంటే మనం కూడా ఆటోమేటిక్ గా వాళ్ళని ఫాలో అవుతాం కాబట్టి మన దగ్గర కూడా లోన్ రేట్ ఇంట్రెస్ట్ పెరిగితే మనకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సులు ఉంటాయి. ప్లస్ ఎలాన్ మస్క్ ట్రంప్ కి పూర్తిగా క్యాంపెయిన్ ఇచ్చారు. ఆయన ఎంత వరకు వెళ్ళారంటే, ఒకవేళ ట్రంప్ రాకపోతే నా ఆస్తులు మొత్తం అమ్ముకొని ప్రతి ఒక్కళ్ళకి $1,000 ఫ్రీగా ఇచ్చేస్తాను నేను, అసలు యుఎస్ లో ఉండను, అంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు ఆయన. నిజంగా ఆయన కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్, 100% వచ్చింది. సో ఇప్పుడు మంచి ఫేవర్ ఉంటుంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ కి సంబంధించిన కంపెనీస్ అవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన కూడా ఇండియాకి రావాలని చూస్తున్నారు కాబట్టి ఆ కంపెనీస్ మన దగ్గర కూడా చేస్తే మనకు కూడా మన జీడిపి కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు.